హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆమని నరేష్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ అంతా మంచి జరగాలని, మీరు అనుకున్న పనులన్నీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఈ సంవత్సరం ఉగాది పండుగ చాలా హ్యాపీగా జరుపుకున్నాం. కాకపోతే ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీ అంతా కలిసి జరుపుకునే వాళ్ళం. బట్ ఈసారి మేమిద్దరమే ఉన్నాం, అందుకనే కొంచెం డల్గా అనిపిస్తుంది. నేను కానీ మా హస్బెండ్ కానీ ఫెస్టివల్ టైంలో పెద్దవాళ్ళకి హెల్ప్ చేయడమే కానీ మాకు మేముగా అన్నీ ఏర్పాటు చేసుకోవడం, ఇలా సెలబ్రేట్ చేసుకోవడం కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ అవన్నీ పక్కన పెట్టేసి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాం. మరి పండుగ వచ్చేది, మనం సెలబ్రేట్ చేసుకునేది హ్యాపీగా స్పెండ్ చేయడానికే కదా. సో ఇంకా పండుగ పనులన్నీ స్టార్ట్ చేద్దామని చెప్పి ముందుగా ఉగాది రోజు ఖచ్చితంగా చేసుకునే ఉగాది పచ్చడితో స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. మా హస్బెండ్ వేప పువ్వు కోసం కిందకి వెళ్ళారు. ఈ వేప చెట్టు మా ఇంటి పక్కనే ఉంటుంది. సో ఫ్రెష్ వేప పువ్వు తీసుకొచ్చారు. అండ్ ఆ ముందునే పెద్ద పెద్ద మామిడి చెట్లు కూడా ఉన్నాయి. బట్ అవి ఎవరివో మనకి తెలీదు. సో ఈసారి మ్యాంగోస్ మా హస్బెండ్ వర్క్ చేసే సైట్ నుంచి తీసుకొచ్చారు. మామిడి కొమ్మలు అండ్ మామిడి కాయలు తీసుకొచ్చారు. ఇంకా ఉగాది పచ్చడికి కావలసిన మిగతా ఇంగ్రీడియంట్స్ లైక్ బెల్లం, ఉప్పు, మిరియాలు, చింతపండు అన్నీ ఒక దగ్గర పెట్టుకుని ఉగాది పచ్చడి చేయడం స్టార్ట్ చేసాం. ఈ ఉగాది పచ్చడి ప్రాంతాన్ని బట్టి దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ మారుతూ ఉంటాయి. కొంతమంది కొబ్బరి వేస్తారు, కొందరు అరటిపండు వేస్తారు. అలా డిఫరెంట్ స్టైల్స్లో ప్రిపేర్ చేస్తారు. మన లైఫ్లో జరిగే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ని ఈ ఉగాది రోజు, అంటే మన తెలుగు సంవత్సరం మొదలయ్యే రోజున మనం తినే ఉగాది పచ్చడి ద్వారా మనకి ముందుగానే ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈలోపు మా హస్బెండ్ తను తీసుకొచ్చిన మామిడి కొమ్మలు గుమ్మానికి డెకరేట్ చేస్తున్నారు. మధ్య మధ్యలో ఫొటోస్ కూడా తీసుకున్నారు. మంచిగా పంచకట్టి తెలుగు అబ్బాయిలా రెడీ అయ్యారు. ఫెస్టివల్స్ టైంలోనే కదా ఇలా రెడీ అయ్యేది. ఇంకో పక్క నేను ప్రసాదం చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నా. ఈరోజు మామిడికాయ పులిహోర అండ్ పరమాన్నం చేసుకుందామని డిసైడ్ అయ్యాం. సో ఇంకా ప్రసాదాలు అయ్యాక పూజ చేసుకుని మేము కూడా కొంచెం తిని రిలాక్స్ అయ్యాం. సో ఇదండి మా సింపుల్ అండ్ స్వీట్ ఉగాది పండుగ. మీ అందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ ద వీడియో and please subscribe my channel for more interesting videos.